తొలి తెలుగు యోగినిగా తొలి తెలుగు యోగినిగా జగదీశ్వరిగా ఈశ్వరిగా భూలోకమాతగా అమ్మవారి ఒకటారు. అంతటి కీర్తి గడించినటువంటి అమ్మవారి గురించి మనం తెలుసుకోవడం మన బాధ్యత కాదు. ముఖ్యంగా అమ్మవారి మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా పిల్లలు చెప్తాం. చెప్పాలి లేదమ్మా? చెప్పాలి. కాబట్టి అమ్మవారి యొక్క మహత్వం అంత అద్భుతంగా ఆ చరిత్రలో మనకు కనిపిస్తుంది. అమ్మవారి చరిత్ర పుస్తకాన్ని మొట్టమొదటిలో తీసుకోండి. చక్కగా మీరు టీవీ సీరియల్లో చూసినట్లుగా ఒక 15 నిమిషాలైనా సరే టీవీ సీరియల్ ఎంతసేపు వస్తుంది? 15 నిమిషాలు యాడ్చిపోతాయి కదా. నేను మీరే ఎంతసేపు వస్తుంది? నేను కూడా చెప్పింది అంతే కదా, 15 నిమిషాలు. రోజు 15 నిమిషాలు చెప్పడం చాలా సులభం. రోజు 15 నిమిషాలు ఒక పేజీ పైన మనం దానిలో ఉన్న అంశాన్ని తెలుసుకుని మన భావితరాన్ని మనం తెలియజేయాలి. ఇంత మహత్వ కలిగినటువంటి అమ్మవారు 1703లో జన్మం, 1789లో సజీవ సమాధిష్ట ఆజన్మ బ్రహ్మచర్యగా, వివాహం లేకుండా ఆజన్మ బ్రహ్మచర్యగా స్వామి యొక్క కైంకర్యానికే వారి ఆ యొక్క అవతారాన్ని సమర్పించి స్వామి రచించినటువంటి ఏం రాశారు? వీరబ్రహ్మ స్వామి వారు ఆ కాలజ్ఞానం యొక్క పేరేంటి అంటే సాంద్ర సింధు వేదము. ఏంటది? సాంద్ర సింధు. సా ఆంధ్ర సింధు వేదం అంటే చక్కగా తెలుగులో లిఖింపబడినటువంటి వేద స్వరూపము అని దీని అర్థం. కాలం యొక్క గతిని, భూత భవిష్యత్ వర్తమాన యొక్క గతులను తెలిపేటువంటి అంశం కాబట్టి దాని కాలజ్ఞానంగా ప్రదర్శించారు.